ఈరోజు ఏదైతే విజయవాడ వరద బాధితులకు సంబంధించి వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పేసి మన ఎమ్మెగనూరు పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ వినాయక మండలి వాళ్ళు కొన్ని సరుకులు సేకరించారు. బియ్యము, బట్టలు, వాటర్ బాటిల్ అంటే ఇట్లాంటివి. వాళ్ళకి వరద బాధితులకు సాయం చేసిన వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి దీనికోసం కష్టపడినటువంటి యువకులు వినాయక మండలి రాఘవేంద్ర కాలనీ వినాయక మండలి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సహాయం అనేది వస్తువు రూపేణా, డబ్బు రూపేణా, ధాన్యం రూపేణా, మాట రూపేణా ఏదైనా కావచ్చు. ఎప్పుడూ సామాజిక సేవలో ముందుండే మల్లెల గ్రూపులకి వాళ్ళ ద్వారా మేము వరద బాధితులకు పంపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మల్లెల గ్రూప్ అధినేత సామాజిక సేవాకర్త ఆల్ఫ్రెడ్ రాజన్న రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇట్లా జరుపుకుంటున్నామంటే ముఖ్యంగా ఒకే ఒక వ్యక్తి కారణం, మా సీనియర్ జర్నలిస్ట్ అయిన పరమేశ్ అన్న. ఆయన ఇచ్చిన ఒక చిన్న సలహాని దాన్ని తీసుకొచ్చి వీళ్ళు చెవులో ఊదడం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పరమేశ్ అన్నకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు మేము వేసుకోకూడదు. ఎందుకు ఈ సత్కారం అంటే, మనిషి డబ్బు కంటే కూడా మనిషి మైండ్లో వచ్చే ఆలోచన చాలా గొప్పది. మనం కూర్చొని టైంపాస్ మాటలు మాట్లాడుతుంటాం, ఏమేమో చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా కానీ ఒక పండగ రోజైనా కానీ, చావు రోజైనా కానీ, ఎలాంటి దినమైనా సమాజం గురించి ఆలోచన చేసేవాడు జర్నలిస్ట్ మైండ్లో ఎప్పుడు సమాజం దృష్టిలో పెట్టుకుని సమాజ మేలు కొరకే ఆలోచన చేస్తుంటాడు. ఆ రోజు వినాయక చవితి సందర్భంగా పరమేశ్ అన్న వాళ్ళు పండగ చేసుకుంటలేరు, మనం ఇక్కడ కలెక్ట్ చేసిన దాంట్లో సగం వాళ్ళకి ఇచ్చింటే బాగుండేమో అన్న ఒక ఆలోచన ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కాబట్టి ఆలోచన డబ్బు కంటే గొప్పదనేది, సలహా కూడా డబ్బు కంటే గొప్పదనేది నా అభిప్రాయము. ఈ సందర్భంగా వీళ్ళిద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బాబు మీరు మల్లెల గ్రూప్ వాళ్ళు రేపు భారీ ఎత్తున తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కలెక్షన్ మొదలుపెట్టారు వరద బాధితులకి సహాయార్థం. వాళ్ళ దాంట్లో ఈ కొద్దిపాటిది జాయిన్ చేసుకొని అక్కడ బాధితులకు అందజేస్తారని ఆశిస్తూ మీరు ఈ కార్యక్రమం చూసి చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే విజయవాడ వరద బాధితులకు సహకరిస్తున్నటువంటి ఈ బిడ్డలు గతంలో వినాయక మండలి టీం తరఫున వసూలు చేసుకున్నటువంటి ఆ సరుకులన్నీ కొద్దిపాటి ఖర్చు పెట్టి కొద్దిపాటి వాళ్ళు వాడుకొని మిగతావన్నీ వరద బాధితులు సహకరిస్తున్నందుకు బిడ్డలను నేను అభినందిస్తున్నాను. ఈ ఎమ్మెగనూరు ప్రాంతంలో ఇంత మంచి మనసున్న బిడ్డల్ని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. అది కాకుండా ఇక్కడ వినాయక మండలిలో ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ హిందువుల కంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటూ ఈ వినాయక మండలిని గొప్ప కార్యక్రమాలు నడిపారు. అందుకంటే మానవతా దృక్పథంతో వినాయక మండలికి వసూలు చేసిన వస్తువులతో ఆ అమౌంట్తో వరద బాధితులు సహకరిస్తున్నారంటే చాలా బిడ్డలను అభినందిస్తున్నాను. ఎమ్మెగనూరుని ఇంత మంచి స్థానంలో నిలబెడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. వినాయక మండలి తరపున ఈరోజు మేము మా టీం అంతా కలిసి విజయవాడ వరద బాధితులకి మా తరపున సరుకులు అందజేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఆల్ఫ్రెడ్ రాజా అన్న గారికి, అలాగే మన విలేకర్ బృందం పెద్ద పరమేశ్ అన్న గారికి, మా ఈ అవకాశాన్ని కల్పించిన రజాక్ మామ అన్న గారికి మా యొక్క కృతజ్ఞతలు. మీరు మా అలాగే ప్రతి ఒక్కరు ఇలా ముందుకు రావాలని మా తరపున, మా వినాయక మండలి తరపున అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.